తీసుకోవాలి తీసుకోవాలి లీడ్ పేపర్ లీకేజ్ రద్దు చేయాలి ఎన్టీఏను రద్దు చేయాలి ఎన్టీఏను రద్దు చేయాలి రద్దు చేయాలి ఎన్టీఏను రద్దు చేయాలి రద్దు చేయాలి ఎన్టీఏను వెబ్సైట్ రావాలి. విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు కొనసాగించాలి పరీక్షలను తీసుకోవాలి లీడ్ పేపర్ లీకేజ్ కారణమైనటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి వాళ్ళు ఏడా? లీకేజ్ కారణమైనటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి 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 కొనసాగించాలి సెంట్రల్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలను కొనసాగించాలి కొనసాగించాలి సెంట్రల్ యూనివర్సిటీ ప్రవేశ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ఏదైతే నిర్వహిస్తున్నటువంటి నీట్ పరీక్ష ఉందో ఈ నీట్ పరీక్షకు ప్రతి సంవత్సరం 28 లక్షల పైబడి విద్యార్థులు సంవత్సరాల తరబడి లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని రాత్రనక పొగలనక కష్టపడి ఈ రోజు నీట్ పరీక్ష రాస్తే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాని గారు ఈ రోజు నీట్ పేపర్ ను లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో కనబడుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎస్ఎఫ్ఐ చెప్తోంది కేంద్ర ప్రభుత్వం విద్యను వ్యాపారం చేస్తుందని. కానీ ఈ రోజు ప్రత్యేక సాక్ష్యాలతో సహా ఈ రోజు విద్యాశాఖ మంత్రి గారు ఈ రోజు నీట్ పేపర్ ను లీకేజ్ చేసి అమ్ముకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు నీట్ పేపర్ లీకేజ్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా 19 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని ఈ రోజు ప్రాణాలు బలి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఈ దేశంలో కనబడుతుంది. ఏదైతే ఎన్టీఏ ఉందో నేషనల్ టెస్ట్ సంబంధించిన ఏజెన్సీ ఉందో ఆ ఏజెన్సీ గతంలో తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు బాధ్యత తీసుకొని దానికి కాంట్రాక్ట్ గతంలో ఇస్తే దాంట్లో పేపర్లు సరిగా రుద్దకపోవడం వల్ల 8 మంది విద్యార్థులు ఆ రోజు ప్రాణాలు తీసుకున్నారు. సేమ్ అదే సంస్థ ఏదైతే ఉందో దాని పేరు మార్చి ఎన్టీఏగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి కట్టబెట్టింది. ఈ రోజు కట్టబెట్టిన తర్వాత వాళ్ళు లక్షల రూపాయలకు విద్యార్థులు చదివి డాక్టర్లు కావాల్సినటువంటి ఏదైతే నీట్ పేపర్ ఉందో దాన్ని అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. దీనిపై సమగ్రమైనటువంటి విచారణ చేసి ఎవరైతే పేపర్ అమ్ముకున్నారో వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలా. అదే విధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన వెంటనే రాజీనామా చేయాలా. అదే విధంగా ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి యూనివర్సిటీలు సెంట్రల్ యూనివర్సిటీలు ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఈరోజు దేశంలో అన్ని మూలల ఉన్నతమైన స్థానాల్లో ఉంటున్నారు. అట్లాంటి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నిర్వహించేటువంటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో ఈ రోజు 3 రోజుల పరీక్ష ఉంది. ఈ రోజు 3 రోజుల పరీక్ష ముందు ఈ రోజు సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారని ఈ రోజు ఎస్ఎఫ్ఐ సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ రోజు మీరు లాబింగ్ చేసుకోవడం కోసం ఈ రోజు మీరు ఏదైతే అవినీతి ఆరోపణలు ఉన్నాయో వాటన్నిటిని దాచిపెట్టుకోవడం కోసం ఈ రోజు ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ టెస్ట్ ఉందో దాన్ని మీరు రద్దు చేశారు. దాన్ని ఏదో విధంగా కొనసాగించాలా. ఈ దేశంలో విద్యార్థులందరూ కూడా అన్ని సెంట్రల్ యూనివర్సిటీల్లో చదువుకోవడానికి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఉద్దేశం ఏమంటే ఈ రోజు దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ ద్వారా నీట్ ను నిర్వహించి దాదాపు 28 లక్షల మంది విద్యార్థులు హాజరైతే దాదాపు 4-5 కోచింగ్ సెంటర్లలో పడి విద్యను అభ్యసించి ఈరోజు ఎగ్జామ్ రాస్తే 28 లక్షల మంది విద్యార్థులకు ఈరోజు ద్రోహం చేసింది. ఈరోజు ఎన్టీఏ పేపర్ లీకేజ్ చేసి దాదాపు 8 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే సిబిఎస్ఈకి సంబంధించి కూడా వాల్యుయేషన్లు కూడా అవకతవకలు జరిగినాయని చెప్పేసి అది కూడా ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఈరోజు పూర్తిగా ఎన్టీఏ సంబంధించి పూర్తిగా మొత్తానికి అది పనిచేయని పరిస్థితిలో ఉంది. అదే విధంగా ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాదు, ఐపీఎల్ అంటే ఇండియన్ పేపర్ లీగ్ అనే విధంగా ఈరోజు ఎన్టీఏ చేస్తా ఉంది. కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహిస్తూ దాదాపుగా ఈ 5 ఏళ్ల కాలంలో దాదాపు 29 పరీక్షలు లీక్ అయినాయి. అదేవిధంగా 48 పరీక్షలు ప్రధానంగా మొత్తానికి రద్దు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము కోరుతున్నాం.